త్రిపుర సుందరి దేవి ఆలయం అండి. వచ్చేసాం. మాతాబరి ఇక్కడ కోనేరు కూడా ఉంది. పెద్ద కోనేరు ఉంది. ఇక దుకాణాలు అటు కూడా దుకాణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి దిగి అమ్మవారి ఆలయానికి వెళ్దాము. ఇదిగో కోనేరు కనిపిస్తున్నదండి. నేను కోనేరు దగ్గర కాళ్ళు కడుక్కుందామని వచ్చాను. ఇప్పుడు వెహికల్ అక్కడ ఆపుకున్నాము. ఆపుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ టెంపుల్కి వస్తున్నానండి. ఇక్కడ కోనేరు ఉంది అమ్మవారి ఆలయం ఎదురుగుండా. త్రిపురలో ఉంది ఇది. త్రిపుర సుందరి, మాతా త్రిపుర సుందరి. ఇగో కోనేరు అండి, చూసారా? అగర్తలకు వచ్చి అగర్తల నుంచి ఇక్కడికి వచ్చాను. ఆలయం కోనేరు. కోనేరు తామర పూలు చూసారా? ఇక్కడ కాళ్ళు కడుక్కొని అదండి, కాళ్ళు కడుక్కున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. త్రిపుర సుందరి ఆలయం, త్రిపుర. అగర్తల నుంచి బాగానే, మాతాబరి ఆలయం నుంచి కూడా దూరమే ఉంది. 1.5 గంట పైన పట్టిందండి రావటానికి. ఇక శంఖాలు, గాజులు అన్నీ కూడా అమ్ముతున్నారు. ముందు అమ్మవారిని దర్శించుకొని వచ్చి తర్వాత మనం అవి చూద్దాము. రండి రండి. త్రిపుర సుందరి అమ్మవారి ఇప్పుడు దక్ష యజ్ఞంలో సతీదేవి దహనమైనప్పుడు తాను అర్పించుకుంది కదా, శరీర త్యాగం చేసింది. అప్పుడు ఈశ్వరుడు కోపం వచ్చి దక్షుణ్ణి శపించి ఆమె యొక్క శరీరాన్ని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి ఆయన్ని శాంతింపచేయటం కోసం మళ్ళా అతనికి పెళ్లి హిమవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకునేటట్టుగా చెయ్యాలి అని చెప్పనని, అది దానికి చాలా పెద్ద కథ ఉందండి. కథ ఉంది. అట్లా దానికోసమని ఆమె శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు విష్ణుమూర్తి. చేసినప్పుడు 18 శక్తిపీఠాలు ఉంది కదా, అట్లనే 18 శక్తిపీఠాల్లో కాదు కానీ ఇది కూడా శక్తిపీఠం. ఒక ముక్క వచ్చి ఇక్కడ కూడా పడింది అని చెప్తారు. అట్లా ఒక కథ ఉంది. ఇదిగోనండి, త్రిపుర సుందరి. ఇదిగో మెట్లండి, ఈ మెట్లు ఎక్కాలి. మెట్లు చూసారా? ఉన్నాయండి. ఒక మాస్టర్ 35 మెట్లు పైన ఉండొచ్చు, 35 మెట్లు దాకా ఉండొచ్చు.
వచ్చామండి పైకి. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. అదండి కూడా తీసుకుంది ముడి తీసేయాలా? ఇక్కడ అమ్మవారు వచ్చేసా. ఇదండి వచ్చేసాం అమ్మవారి ఒక ఆలయానికి వచ్చామండి. ఇదేనండి ఆలయం. దర్శనానికి నిలబడ్డాం. సరేనండి, ఇక్కడ క్యూ ఉన్నారు. నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీకు